సో వెల్కమ్ బ్యాక్ టు సింధూస్ డైరీస్. చలికాలం వచ్చేసింది. సో అందరికీ కొంచెం దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి. సో అలా వస్తున్నప్పుడు ఇలా ఈ రసం పౌడర్తో రసం చేసుకొని తాగండి. సో అలా వెంటనే దగ్గు జలుబు అనేది మంచిగా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ రసం పౌడర్ ఎలా చేశానో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం అయితే ప్యాన్లోకి 1/2 కప్ కందిపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇదేవి హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. మంచిగా రెడ్గా అయ్యే వరకు కందిపప్పు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సో కందిపప్పు ఇలా ఫ్రై అయిపోయాక ప్లేట్లోకి వేసుకోండి. సో ఈ రసం పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ రసం పౌడర్ వేసుకుంటే మిరియాల ఘాటు అది చాలా బాగుంటుంది నోటికి. అండ్ ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ ధనియాలు తీసుకుంటున్నాను. సో కందిపప్పు ఎంత తీసుకున్నామో ధనియాలు కూడా అంతే తీసుకోవాలి. సో ఇవి కూడా లో ఫ్లేమ్లో బాగా క్రంచీగా ధనియాలు క్రంచీగా అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. సో ఇప్పుడు నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను. సో అలా ధనియం అంతా అలా నలిగిపోవాలి. సో అలా అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్లేట్లోకి ఇవి కూడా తీసుకోండి. సో ఈ లోపు అవి చల్లారుతూ ఉంటాయి అన్నమాట అలా ప్లేట్లో వేసుకోవడం వల్ల. అండ్ ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ జీరా తీసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్. మీకు నచ్చితే ఇంకా ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఘాటు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మంచిగా ఉంటుంది. ఇంకొక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. సో ఇప్పుడు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా మనం అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఈలోపు అవి కూడా చల్లారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు ఎండుమిర్చి తీసుకున్నాను. సో ఎండుమిర్చి తీసుకోవడం వల్ల మనం చారు చేసుకున్నప్పుడు పెప్పర్ ఘాటు ఎండుమిర్చి కారంతో చాలా బాగుంటుంది. సో వీళ్ళు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో దానివల్ల లోపల కూడా తడేమన్నా ఉన్నా మొత్తం ప్రాపర్గా ఫ్రై అవ్వడానికి సో ఇలా పీసెస్ చేసుకున్నాను. సో మీరు కూడా అలా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా ప్లేట్లోకి వేసేసి అండ్ ఇప్పుడు దీంట్లోకి పొడిలోకి మనం చింతపండు కూడా వేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక హాఫ్ టు 1 కప్ చింతపండు వేసేసుకొని ఇది కూడా బాగా క్రంచీగా దాంట్లో ఏం తడి లేకుండా ఫ్రై అయిపోవాలి. దానివల్ల పొడి పట్టుకున్నప్పుడు మనకి బాగుంటుంది. సో కొంచెం ముద్దగా అయిపోతుంది లేకపోతే ఇది ఫ్రై చేసుకోకపోతే డైరెక్ట్గా వేస్తే. అందుకే నేను ఇది కూడా ఫ్రై చేసుకున్నాను. సో మీరు రసం పౌడర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు అది ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సాల్ట్ అండ్ కొంచెం 1/4 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్న చింతపండు ఉంది కదా అది కూడా ప్యాన్లో అలా వదిలేస్తే బాగా క్రంచీగా అవుతుంది. సో అందుకే వదిలేసి ఇప్పుడు నేను ఆ చింతపండు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇదంతా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో పౌడర్ చేసుకొని నేను చూపిస్తాను. మిక్సీలో ఆపుకుంటూ పాలిష్ చేసుకుంటూ పౌడర్ చేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే సేమ్ అలాగే ప్యాన్లో ఫ్రై చేసి వేసుకోండి. సో నాకు ఇక్కడ ఆల్రెడీ డ్రై అయిన కరివేపాకు ఉంది. సో నేను అవి కూడా కొన్ని వేశాను. సో దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రెష్ది ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఫ్రెష్ ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్నాక ఇందులోకి నేను ఒక 5 to 10 గార్లిక్, నాకు పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి కొన్ని తీసుకున్నాను. చిన్న సైజు అయితే ఒక 10 వరకు వేసుకొని లైట్గా పల్స్ ఇవ్వండి గార్లిక్ వేసుకున్నాక. సో అలా ఫైనల్గా ఈ రసం పౌడర్ రెడీ అయింది. సో